మే ఫ్లవర్స్ అండి. మా ఇంట్లో ఒకటి రెండు పూస్తేనే నేను ఆనందపడిపోతాను. ఒక గ్రూప్ నుంచి వచ్చినయి ఇవి. వాళ్ళు మొత్తం ఇన్ని కుండీలు ఇంత అందంగా కనిపించిన ఇది మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో పోస్ట్ చేస్తున్నాను. ఇదే సందర్భంగా మే ఫ్లవర్స్ ఎప్పుడైనా సరే దుంపని తీసుకొచ్చి పెట్టిన తర్వాత మధ్యలో ఆ మొక్క అంతా ఎండిపోతుందండి. కానీ దుంప అలాగే ఉంటుంది. మొక్క ఎండిపోయింది కదా, చనిపోయింది కోసం అని అనుకోవాల్సిన అవసరం ఉండదండి. దుంప వెరైటీకి చెందినవి ఎప్పుడైనా సరే నీళ్ళు ఎక్కువైపోయి కుళ్ళిపోయి చనిపోవాలి తప్పితే ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి. మినిమం కేర్ తీసుకుని వీటిని చాలా జాగ్రత్తగా పెంచుకోవచ్చు. నేను తెలియక ఫస్ట్లో మొక్క చనిపోయిన వెంటనే పోయింది అనుకుని మట్టి అంతా మార్చేసి వేరే మొక్కలు పెట్టేదాన్ని. కానీ ఎప్పుడైనా సరే దుంప మొక్క చనిపోయిన తర్వాత దాని నుండి మళ్ళీ ఫ్లవర్ రావటం జరుగుతూ ఉంటుంది. సో ఇది చిన్న జాగ్రత్త కింద మీకు అందరికీ తెలియచేస్తూ ఈ అందమైన మే ఫ్లవర్స్ని మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది.